హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కెరాటినైజేషన్ ఈ పదం నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కెరాటిన్. అందుకే దీన్ని కెరాటినైజేషన్ అని అంటున్నాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కార్నిఫికేషన్. కార్నిఫీ అనే పదం నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఇట్ ఈస్ రిలేటెడ్ టు కార్నియోసైట్ అండ్ స్ట్రేటమ్ కార్నియం లేయర్. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కార్నియోసైట్ ఆర్ స్ట్రేటమ్ కార్నియం లేయర్. ఇప్పుడు మన డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కెరాటినోసైట్ డిఫరెన్షియేషన్. ఒక కెరాటినోసైట్ దాని యొక్క షేప్, స్ట్రక్చర్, కంపోజిషన్ ని మార్చుకోవడం అనమాట, డిఫరెన్షియేట్ అవ్వడం ఇంటూ వేరియస్ సుప్రాబేసల్ లేయర్స్. కెరాటినోసైట్ బేసల్ లేయర్ లో పుట్టి వేరియస్ సుప్రాబేసల్ లేయర్స్ ని ఫామ్ చేస్తుంది. అల్టిమేట్లీ ఫార్మింగ్ a keratin rich permeability barrier, that is stratum corneum. క్లియర్? స్ట్రేటమ్ కార్నియం ని ఫామ్ చేస్తుంది కార్నిఫికేషన్. కెరాటిన్ రిచ్ స్ట్రేటమ్ కార్నియం ఫామ్ చేస్తుంది కెరాటినైజేషన్. ఇట్ ఇంక్లూడ్స్ మాలిక్యులర్ ఈవెంట్స్ సచ్ యాస్. మాలిక్యులర్ ఈవెంట్స్ అంటే ఏ ఈవెంట్స్ అయితే మాలిక్యులర్ లెవెల్లో సెల్ లోపల జరుగుతుందో వాటిని మాలిక్యులర్ ఈవెంట్స్ అంటాం. ఇక్కడ కెరాటినైజైట్ లోపల జరిగే ఈవెంట్స్ ఏవి? Formation of keratin and stocking of keratin intermediate filaments mediated by filaggrin. Filaggrin అంటే filament aggregating protein. ఇది ఒక కెరటోహైలిన్ గ్రాన్యూల్. ఇంకా ఏవేవి ఉన్నాయి కెరటోహైలిన్ గ్రాన్యూల్స్? లారిక్రిన్, ఇన్వల్యూక్రిన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. కార్నిఫైడ్, మళ్ళీ ఈ పదము దేని రిలేట్ చేస్తుంది? కార్నియోసైట్ ని. కార్నియోసైట్ లోపల ఉండే ఎన్వలప్ ని కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ అని అంటాం. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ కెరాటిన్స్. ఇవి అసలు ఏంటి? ఇవి ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. మన బాడీకి ఎలాగైతే బోన్స్ స్కెలిటన్ ఫామ్ చేస్తుందో సేమ్ మమ్మేలియన్ సెల్ కి ప్రతిదానికి కూడా సెల్ లోపల కూడా స్కెలిటన్ ఉంటుంది. సో వాటిని సైటోస్కెలిటన్స్ అని అంటాం. అవి యాక్టిన్ కంటైనింగ్ మైక్రో ఫిలమెంట్స్ అవ్వచ్చు, ట్యూబిలిన్ కంటైనింగ్ మైక్రో ట్యూబ్యూల్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అవ్వచ్చు. ఇక్కడ కెరాటినోసైట్ లో ఉన్న స్కెలిటన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ మేడప్ ఆఫ్ కెరాటిన్స్. సో ఈ కెరాటిన్స్ అనేవి ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఇన్ ది సైటోప్లాజం విచ్ ఫార్మ్స్ సైటోస్కెలిటన్ ఆఫ్ కెరాటినోసైట్స్. క్లియర్? ఎన్ని కెరాటిన్స్ ఉన్నాయి? టోటల్ 54 హ్యూమన్ కెరాటిన్స్ ఉన్నాయి. క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ పీకేఐ అంటే pH కి సంబంధించింది. ఇంటూ టైప్ 1 అసిడిక్, టైప్ 2 బేసిక్. మళ్ళీ దాని యొక్క కంటెంట్స్ కన్సిస్టెన్సీని బట్టి సాఫ్ట్ ఆర్ ఎపిథీలియల్ కెరాటిన్, seen in skin, hard or trichosite keratin, seen in hair and nails. సాఫ్ట్ కెరాటిన్ లో వచ్చి మెయిన్ గ్లైసిన్, సెరిన్ అమైనో యాసిడ్స్ ఉంటే హార్డ్ కెరాటిన్ లో సిస్టీన్, ప్రొలిన్ ఉంటుంది. సిస్టీన్ ఈస్ రిచ్ ఇన్ సల్ఫర్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్. దీనివల్లే హార్డ్ కెరాటిన్ మన హెయిర్ కి, నెయిల్స్ కి మెకానికల్ రెసిలియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం మన నెయిల్ టచ్ చేసి చూస్తే చాలా హార్డ్ గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ హార్డ్ కెరాటిన్ విచ్ ఈస్ రిచ్ ఇన్ సల్ఫర్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్. ఈ సల్ఫర్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట సాఫ్ట్ కెరాటిన్ లో, విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ స్కిన్. ఇన్ కాంట్రాస్ట్ స్కిన్ టచ్ చేసి చూస్తే మనకు చాలా సాఫ్ట్ ఉంటుంది కన్సిస్టెన్సీ బికాస్ ఆఫ్ సాఫ్ట్ కెరాటిన్. కమింగ్ టు స్ట్రక్చర్ ఆఫ్ కెరాటిన్. కెరాటిన్స్ ఏవి? ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. సో అన్ని ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ లాగే ఇది కూడా సేమ్ డొమైన్ స్ట్రక్చర్ ని షేర్ చేసుకుంటుంది. ఏం డొమైన్? ఆల్ఫా హెలికల్ రాడ్ డొమైన్. కెరాటిన్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఏ, బి అండ్ సి ఈ 3 ఆల్ఫాబెట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ ఫస్ట్ ఆల్ఫాబెట్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏంటి? హెడ్. ఏ ఫర్ అమైనో టర్మినస్, హెడ్ రీజియన్ ఆఫ్ ది కెరాటిన్. బి ఫర్ బాడీ, బాడీ is made up of 310 అమైనో యాసిడ్స్ అన్నమాట, ఆల్ఫా హెలికల్ రాడ్ డొమైన్. సి ఫర్ లాస్ట్ ఆల్ఫాబెట్ అన్నమాట, టెయిల్ రీజియన్. సి ఫర్ కార్బాక్సీ టర్మినస్, టెయిల్ రీజియన్ ఆఫ్ ది కెరాటిన్. ఈ హెడ్ వచ్చి ఆల్ఫా హెలికల్ రాడ్ డొమైన్ కి అటాచ్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది ఇనిషియేషన్ మోటిఫ్. అదే టెయిల్ అటాచ్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది టర్మినేషన్ మోటిఫ్. ఇంకా ఇక్కడ మనం 4 ఆరెంజ్ బాక్సులు చూడొచ్చు. 1A, 1B, 2A, 2B. ఈ 4 కూడా 4 హెలికల్ సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ లో రిపీట్స్ ఆఫ్ 7 అమైనో యాసిడ్స్ ఉంటాయి. 7 అంటే హెప్టాడ్ రిపీట్స్ ఉంటాయి.
ఈ అమైనో యాసిడ్స్ హైడ్రోఫోబిక్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అనమాట ఇంకో కెరాటిన్ తో, ఫార్మింగ్ ఏ హెటిరోడైమర్. ఈ 4 హెలికల్ డొమైన్స్ ని అటాచ్ చేస్తూ నాన్ హెలికల్ లింకర్ సెగ్మెంట్స్ ఉంటాయి, 3 ఉంటాయి. L ఫర్ లింకర్ సెగ్మెంట్స్, L ఫర్ L1, L2, L3, 3 నాన్ హెలికల్ లింకర్ సెగ్మెంట్స్. సింపుల్, అంతే, కెరాటిన్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క కెరాటిన్ మాలిక్యూల్ దే విల్ ఫార్మ్ ఆబ్లిగేట్ హెటిరోడైమర్స్. ఆబ్లిగేట్ అంటే ఈ ఫార్మ్ అయితే హెటిరోడైమర్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఒక కెరాటిన్ మోనోమర్ ఉంది అసిడిక్ టైప్, ఇంకొక బేసిక్ టైప్ ఉంది. ఈ రెండు కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట, ఒకటేమో అసిడిక్ ఒకటేమో బేసిక్. ఈ రెండు మోనోమర్స్ కలిస్తే 2 మోనోమర్స్ టుగెదర్ కాల్డ్ డైమర్. ఈ రెండు డిఫరెంట్ కాబట్టి హెటిరోడైమర్స్. ఇలాంటి ఒక హెటిరోడైమర్ ఇంకో సేమ్ హెటిరోడైమర్ తో అటాచ్ అయ్యి టెట్రామర్స్ ని ఫామ్ చేస్తుంది. ఈ టెట్రామర్స్ ఇంకో టెట్రామర్ ఎండ్ కి అటాచ్ అయ్యి అలా ఫిలమెంటస్ నెట్వర్క్ ఫామ్ చేస్తుంది. అదే ఫంక్షనల్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. ఈ ఫిలమెంటస్ నెట్వర్క్ కెరాటినోసైట్ యొక్క సైటోస్కెలిటన్ ఫామ్ అవుతుంది. ఇది ఇంతటితో ఆగకుండా ఒకవైపు డెస్మోజోమ్స్ తో ఇంకొక వైపు హెమిడెస్మోజోమ్స్ తో కూడా యాంకర్ అయి ఉంటుంది అనమాట, ఫార్మింగ్ ఏ కంటిగ్యువస్ స్కెఫోల్డింగ్ ప్రోటీనేషియస్ నెట్వర్క్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రాకెట్ లో రాశాను, కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఆల్సో నోన్ యాజ్ టోనోఫిలమెంట్స్. వన్ ఎండ్ లో ఏమో డెస్మోజోమ్స్ తో అటాచ్ అయింది, ఇంకొక ఎండ్ లో ఏమో హెమిడెస్మోజోమ్స్ తో అటాచ్ అయి ఉంటుంది. డెస్మోజోమ్స్ ఒక కెరాటినోసైట్ ని ఇంకో కెరాటినోసైట్ ని ఎపిడర్మిస్ మొత్తం అటాచ్ చేసి పెడితే, హెమిడెస్మోజోమ్స్ బేసల్ లేయర్ ఆఫ్ ఎపిడర్మిస్ ని డర్మిస్ తో అటాచ్ చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా ఈ ప్రోటీనేషియస్ నెట్వర్క్ ఏం చేస్తుంది, ఎపిడర్మిస్ ని డర్మిస్ ని అటాచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ సైటోస్కెలిటన్ ఆఫ్ కెరాటినోసైట్ బట్ ఆల్సో ఫర్ అటాచింగ్ ఎపిడర్మిస్ టు డర్మిస్ ఆల్సో కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్. ఒకవేళ ఈ కెరాటిన్సే గనక డిఫెక్టివ్ గా పుడితే అప్పుడు వచ్చే డిసీజెస్ జీనోడర్మటోసిస్ ఏవేవి చూద్దాం. కెరాటిన్స్ కి వేరీడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క లొకేషన్ బేస్డ్ గా ఒక్కొక్క టైప్ ఆఫ్ హెట్రోడైమర్స్ ఉంటాయి. బేసల్ సెల్స్ లో ఏమో కెరాటిన్ 514 హెట్రోడైమర్ ఉంటుంది. ఇది కనుక డిఫెక్టివ్ అయితే మనకు వచ్చే జీనోడర్మటోసిస్ వచ్చి ఎపిడర్మోలైసిస్ బుల్లోజా సింప్లెక్స్. లోకలైజ్డ్ అవ్వచ్చు, జనరలైజ్డ్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు, జనరలైజ్డ్ సివియర్ అవ్వచ్చు. 5 మాత్రం పోతే ఈబిఎస్ విత్ మాటిల్డ్ పిగ్మెంటేషన్ ఆర్ విత్ మైగ్రేటరీ సర్సినేట్. మాటిల్డ్ అంటే పెయింట్ ని వాల్ మీద స్ప్లాష్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది, ఇర్రెగ్యులర్ మార్జిన్స్ తో ప్యాచీ పిగ్మెంటేషన్స్ అలా అన్నమాట. కెరాటిన్ 14 మాత్రమే డిఫెక్టివ్ అయితే ఈబిఎస్ ఆటోసోమల్ రెసెసివ్ డిసీజ్ ఫామ్ అవుతుంది. మెయిన్ గా ఈ కెరాటినోపతిస్ అన్ని కూడా డామినెంట్ ఫార్మ్స్ అన్నమాట. రెసెసివ్ ఫార్మ్స్ రెండు, ఒకటి వచ్చి కెరాటిన్ 14 పోతే ఈబిఎస్ ఆటోసోమల్ రెసెసివ్. నెక్స్ట్ జీనోడర్మటోసిస్ విత్ రెటిక్యులేట్ పిగ్మెంటేషన్. రెటిక్యులేట్ అంటే ఫిష్ నెట్ లైక్ ప్యాటర్న్. 14 పోతే డర్మెటోపథియా పిగ్మెంటోసా రెటిక్యులారిస్, 5 పోతే డౌలింగ్ డిగోస్ డిసీజ్. నెక్స్ట్ జీనోడర్మటోసిస్ కెరాటినోపథిక్ ఇక్థయోసిస్. సుప్రాబేసల్ సెల్స్ అన్ని కూడా బేసల్ సెల్ ని వదిలిపెట్టి అన్ని సుప్రాబేసల్ సెల్స్ ఫామ్ చేసే కెరాటిన్ డైమర్ వచ్చి 110, 514 కాదు. ఇదే డిఫరెన్షియేషన్ లో మెయిన్ చేంజ్ అన్నమాట. విచ్ లీడ్స్ టు ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్. మెయిన్ గా స్టార్ మార్క్ వేసాను కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగిలింది యాన్యులార్ ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్, ఎపిడర్మోలైటిక్ నీవై. కెరాటిన్ 110 డిఫెక్టివ్ వల్ల, 1 డిఫెక్ట్ వల్ల వచ్చేది ఇక్థయోసిస్ కుర్త్ మ్యాక్లిన్ టైప్. 2 డిఫెక్ట్ అయితే సూపర్ఫిషియల్ ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్. ఇక్కడ నేను అన్ని సూప్రాబేసల్ లేయర్స్ 110 ఉంటుంది అన్న. ఈ 2 యాడ్ నుంచి వచ్చింది, ఓన్లీ గ్రాన్యులర్ లేయర్ లో మనం ఈ 2 కూడా చూస్తాం ఎక్స్ట్రాగా. కెరాటిన్ 10 పోతే ఇంకో ఆటోసోమల్ రెసెసివ్ ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్. సో పైన సేమ్ 514 లో 14 మాత్రం పోతే ఆటోసోమల్ రెసెసివ్ ఫామ్ వచ్చింది. ఇక్కడ కూడా సూప్రాబేసల్ లేయర్ లో 10 మాత్రం పోతే ఆటోసోమల్ రెసెసివ్ ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్ వచ్చింది. సింపుల్. బేసల్ సెల్ ఈబిఎస్, సుప్రాబేసల్ సెల్ ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్. నెక్స్ట్ పామ్స్ సోల్స్, పామో, ప్లాంటర్, కెరటోడర్మాస్. ఇక్కడ సుప్రాబేసల్ సెల్స్ ప్రైమరీ రిడ్జెస్ లో ఏమో కెరాటిన్ 19 ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇఫ్ దేస్ ఆర్ డిఫెక్టివ్ ఇట్ విల్ లీడ్ టు ఎపిడర్మోలైటిక్ పీపీకే. 1 మాత్రం పోతే నాన్ ఎపిడర్మోలైటిక్ పీపీకే. సెకండరీ రిడ్జెస్ లో వచ్చేసి 6A16, 6B17 ఉంటది అనమాట. ఇవి డిఫెక్టివ్ అయితే వచ్చే డిసీజ్ ప్యాకియోనైకియా కంజెనైటా.
కెరాటిన్ 17 మాత్రమే పోతే వచ్చేది స్టియటోసిస్టోమా మల్టీప్లెక్స్. హెయిర్ లో చాలా రకాల కెరాటిన్ డైమర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను మొనిలేథ్రిక్స్ కి అవసరం పడే డిఫెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రం రాసా. 81, 83, 86. ఈ డబ్బా మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్టార్ మార్క్ చేసిన వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. 514 EBS బేసల్ లేయర్, సూప్రా బేసల్ లేయర్. 110 ఎపిడర్మోలైటిక్ ఇక్థోసిస్, పామ్స్ సోల్స్, పామోప్లాంటర్, కెరటోడర్మా, మెయిన్ ప్యాక్యోనైకియా కంజెనైటా. నెక్స్ట్ ఎపిడర్మల్ కైనెటిక్స్. ఎపిడర్మల్ థిక్నెస్ కానీ నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ కెరాటినోసైట్స్ కానీ విల్ రిమైన్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎందువల్ల? బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్. సెల్స్ ని ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి? స్టెమ్ సెల్స్. కెరాటినోసైట్ స్టెమ్ సెల్స్ ఇన్ బేసల్ లేయర్, ప్రెసెంట్ ఇన్ క్లస్టర్స్. మెయిన్గా ఎక్కడ ఉంటాయి బేసల్ స్టెమ్ సెల్స్ అన్ని? పల్జ్ రీజన్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్లో, విచ్ గివ్స్ రైస్ టు రెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్. అంటే ఎపిడర్మోపాయిసిస్, ఎపిడర్మిస్ ని ప్రొడ్యూస్ చేసేవి ఏంటి? కెరాటినోసైట్ స్టెమ్ సెల్స్. దీస్ ప్రొలిఫరేటివ్ సెల్స్ ఎంటర్స్ సెల్ సైకిల్. సెల్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే సెల్ సైకిల్ ఎంటర్ అవ్వాల్సిందే. ఈ సెల్ సైకిల్ ఎన్ని ఫేస్ ఉంటాయి? 4 phases. ఈ సెల్ సైకిల్ ని మీరు జస్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఉన్నంత వరకే నేర్చుకోండి, ఐఐడివిలో చదవద్దండి. ఐఐడివిలో ఫుల్ కన్ఫ్యూషియస్ గా ఇచ్చేస్తున్నారు. అక్కడేమో G1 ని ఇంటర్ఫేస్ అంటారు అని ఇచ్చున్నారు, కానీ యాక్చువల్గా ఇంటర్ఫేస్ అనేది 2 మైటాసిస్ మధ్యలో ఉండే ఫేస్ అనమాట. విచ్ ఇంక్లూడ్స్ G1, S, G2. ఈ 3 కూడా ఇంటర్ఫేస్ కిందకే వస్తుంది. సో అలాంటి కన్ఫ్యూషన్ టర్మ్స్ అన్ని ఉన్నాయి ఐడివిలో, జస్ట్ ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. 4 phases. M phase, M is for మైటాసిస్, అంటే న్యూక్లియస్ డివైడ్ అవ్వడం, తర్వాత సెల్ సైటోప్లాజం డివైడ్ అవ్వడం, ఫైనల్ గా 2 డాటర్ కెరాటినోసైట్స్ రావడం ఒక పేరెంట్ కెరాటినోసైట్ నుంచి, దాన్ని మైటాసిస్ అని అంటాం. నెక్స్ట్ మైటాసిస్ తర్వాత సెల్ సైకిల్ కంటిన్యూ చేస్తే G1 phase. G అంటే గ్రోత్ ఫేస్. మైటాసిస్ తర్వాత వస్తుంది కాబట్టి పోస్ట్ మైటాటిక్ గ్రోత్ ఫేస్ G1. మెయిన్ గా మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద సెల్ ఇక్కడే జరుగుతుంది, ప్రోటీన్ సింథసిస్, RNA సింథసిస్. నెక్స్ట్ S phase, DNA సింథసిస్ ఫేస్. RNAs ని అసెంబుల్ చేసి DNA ఫామ్ చేస్తుంది S phase లో. నెక్స్ట్ మళ్ళీ G2 phase. G అంటే గ్రోత్, మైటాసిస్ ముందుంది కాబట్టి ప్రీ మైటాటిక్ గ్రోత్ ఫేస్. ఇక్కడ అసలు ఐడియాలో గ్రోతే జరగదు, మెయిన్ అది క్వైట్గా ఉంటుంది అని ఇచ్చున్నారు, కానీ కొంచెం గ్రోత్ జరుగుతుంది, కొన్ని ప్రోటీన్ సింథసిస్ కూడా జరుగుతుంది. కానీ మెయిన్ గా జరిగేది ఏంటంటే ఇక్కడ DNA డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే S phase లో ఇక్కడ అవి రిపేర్ అయిపోతాయి. రిపేర్ చేసి కరెక్ట్ గా ఫామ్ అయిన DNAనే నెక్స్ట్ మైటాసిస్ కి డాటర్ సెల్స్ కి ఇవ్వడానికి రెడీ చేసి పెడుతుంది అనమాట. ఇప్పుడు మైటాసిస్ ద్వారా 2 కెరాటినోసైట్స్, డాటర్ కెరాటినోసైట్స్ వచ్చాయి. వీటికి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒక ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్ సెల్ సైకిల్ కంటిన్యూ చేయడం, ఇంకొక ఆప్షన్ క్వైట్ గా బ్రేక్ తీసుకోవడం, క్విసెంట్ ఫేస్ లో Q0 ఫేస్ లోకి వెళ్ళిపోవడం. కానీ మెయింటైన్ చేసుకుంటుంది అది మళ్ళీ సెల్ సైకిల్కి వచ్చే కెపాసిటీని, మళ్ళీ వచ్చి ఇంకో 2 కెరాటినోసైట్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది క్వైట్ గా. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ వస్తుందో మళ్ళీ సెల్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. జస్ట్ అదొక బ్రేక్ మాత్రమే. అలా కాకుండా క్విట్ చేసేయడం, అసలు నేను మళ్ళీ మైటాసిస్ లో పార్టిసిపేట్ చెయ్యను, సెల్ సైకిల్ నాకు అనవసరం అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద కెరాటినోసైట్స్ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటుంది అనమాట. టర్మినల్ డిఫరెన్షియేట్ అయిపోద్ది స్పైనస్ లేయర్ గా, గ్రాన్యులర్ లేయర్ గా, అల్టిమేట్ గా డెడ్ లేయర్ స్ట్రేటమ్ కార్నియం వైపుకి వెళ్ళిపోద్ది అనమాట, సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ కి. అన్ని కనెక్షన్స్ ని వదిలిపెట్టేసి మనుషులు కూడా మోక్షం కోసం దేవుని మొక్కుతుంటారు. అంటే మళ్ళీ నాకు రీబర్త్ వద్దు మనిషిలాగా, మళ్ళీ హ్యూమన్ సైకిల్ నేను కంటిన్యూ చేయలేను అని చెప్పి మోక్షాన్ని కోరుకుంటుంటారు. సేమ్ ఇక్కడ ఇది సెల్ సైకిలే నాకు అనవసరం అని చెప్పి డెత్ వైపుకి, స్ట్రేటమ్ కార్నియం వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. కెరాటిన్ 514 అనేది బేసల్ లేయర్ లో ఉండే ప్రొడ్యూస్ అయ్యే మెయిన్ కెరాటిన్ డైమర్స్ అనమాట. ఈ స్టెమ్ సెల్ కూడా బేసల్ లేయర్ లోదే కాబట్టి కెరాటిన్ 514 ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఎపిడర్మోపాయిసిస్. ఈ ప్రొడక్షన్ ఆఫ్ ఎపిడర్మిస్ మొత్తం రెగ్యులేటెడ్ బై బ్యాలెన్స్ బిట్వీన్ స్టిమ్యులేటరీ అండ్ ఇన్హిబిటరీ సిగ్నల్స్. మెయిన్ స్టిమ్యులేషన్ యాడ్ నుంచి వస్తుంది దేనికైనా? గ్రోత్ ఫ్యాక్టర్స్, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్, ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆల్ఫా అండ్ యాంఫిరెగ్యులిన్. మెయిన్ గా ఈ యాంఫిరెగ్యులిన్ మేజర్ కెరాటినోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ టు కెరాటినోసైట్ అనమాట. ఈ 3 కూడా ఫంక్షన్ అయ్యేది ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ ద్వారానే. ఇంకా కెరాటినోసైట్స్ దాని యొక్క ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఇంటర్ల్యూకిన్ 6 ని, 1 ని, గ్రానులోసైట్, మోనోసైట్, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ని కూడా రిలీజ్ చేసుకుంటుంది.
కాల్షియం కనుక చాలా తక్కువ ఉంటే సెల్స్ డివైడ్ అవుతాయి అనమాట. సేమ్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటే ఇంకా డివిజన్ ఆగిపోయి డిఫరెన్షియేషన్ వైపు వెళ్తుంది, టర్మినల్ డిఫరెన్షియేషన్ వైపు. సేమ్ వైటమిన్ డి, ఇంటర్ఫెరాన్ ఆల్ఫా బీటా, ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటా కూడా. బీటా ఫర్ ఇన్హిబిషన్, ఆల్ఫా ఫర్ స్టిమ్యులేషన్. వైటమిన్ ఏ నార్మలైజెస్ అబ్నార్మల్ కెరాటినైజేషన్. ఈ యొక్క అద్భుతమైన బెనిఫిషియల్ ఎఫెక్ట్ ని పొందడానికే మనం వైటమిన్ ఏ రిలేటెడ్ డ్రగ్స్ ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, అవే రెటినాయిడ్స్. నెక్స్ట్ క్లాస్లో రెటినాయిడ్స్ గురించి చూద్దాం. మెజారిటీ ఆఫ్ పోస్ట్ మైటాటిక్ సెల్స్ బికమ్ నాన్ మైటాటిక్. ఆల్రెడీ చెప్పాను, మనుషులు కూడా ఎలాంటి కనెక్షన్స్ నాకు అనవసరం అని చెప్పి సన్యాసం తీసుకుంటుంటారు. ఈ బంధాలు బంధుత్వాలు ఏమి వద్దు, ఎలాంటి కనెక్షన్స్ అవసరం లేదని. ఇక్కడ కూడా సేమ్ కెరాటినోసైట్ కూడా నాన్ మైటాటిక్ అయిపోయి ఇట్ విల్ లూజ్ ఇంటెగ్రిన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇంటెగ్రిన్సే కదా బేసల్ సెల్ ని డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ తో కనెక్ట్ చేసి పెట్టేది. సో ఇట్ విల్ లూజ్ ఇంటెగ్రిన్ ఎక్స్ప్రెషన్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ ద కనెక్షన్, దట్ ఈస్ దేర్ బై గెటింగ్ డిటాచ్డ్ ఫ్రమ్ బేస్మెంట్ మెంబ్రేన్ జోన్. దీస్ సెల్స్ విల్ మూవ్ టువర్డ్స్ ద స్కిన్ సర్ఫేస్ టు ఫార్మ్ స్ట్రేటమ్ కార్నియం. స్ట్రేటమ్ కార్నియంలోకి ఎంటర్ అవ్వడానికి, స్ట్రేటమ్ కార్నియం ఫామ్ చేయడానికి వెళ్ళిపోద్ది అనమాట. డ్యూరింగ్ దిస్ మూమెంట్ దే అండర్గో ఏ ప్రాసెస్ ఆఫ్ టర్మినల్ డిఫరెన్షియేషన్. ఈ మూమెంట్ అప్పుడు జరిగే అన్ని చేంజెస్నే మనం ఇప్పుడు చదువుతున్నది. కెరాటినైజేషన్ అన్న, టర్మినల్ డిఫరెన్షియేషన్ అన్న అంతా ఒకటే. ఇప్పుడు ఏం జరిగింది, కనెక్షన్స్ అన్ని కట్ చేసుకొని ఇంటెగ్రిన్ ఎక్స్ప్రెషన్ లూజ్ అయిపోయి సెల్ అవే ఫ్రమ్ బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ మూవ్ అవుతుంది అనమాట. ఇమీడియట్ నెక్స్ట్ జోన్ ఏంటి, స్పైనస్ లేయర్. ఒక టూర్కి వెళ్తుంది, చనిపోయే ముందు టూర్కి వెళ్తుంది అనమాట కెరాటినోసైట్. ఎక్కడికి, ఫస్ట్ స్పైనస్ లేయర్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మనందరికీ తెలిసిందే ఈ స్టేట్మెంట్, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్. సో బేసల్ లేయర్లో ఉన్నప్పుడు ఏమో కెరాటినోసైట్ K514 ని ప్రొడ్యూస్ చేస్తే స్పైనస్ లేయర్లో K110 ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా లేయర్ దాటే కొద్దీ కాల్షియం లెవెల్స్ పెరుగుతూ వస్తాయి అన్నమాట. కాల్షియం లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు గ్రాన్యూల్స్ ని ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పర్ లేయర్స్ ఆఫ్ స్పైనస్ సెల్స్ ఓడ్లాండ్ బాడీస్ ఆల్సో నోన్ యాజ్ లెమెల్లార్ గ్రాన్యూల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ అనాటమీ ఆఫ్ ఎపిడర్మిస్ వీడియో ఇంతకుముందు చూసాం. దాంట్లో ఏమేమైతే ఉంటాయో, ఏ లేయర్లో ఏవే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఇది ఫామ్ చేస్తూ వెళ్తుంది ఒక్కొక్క లేయర్ దాటుకుంటూ. ఇప్పుడు సేమ్ స్పైనస్ లేయర్లో ఉన్న సెల్లే నెక్స్ట్ గ్రాన్యులర్ లేయర్కి వెళ్తుంది. ఇక్కడ ఇంకా కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్ట్రాగా ఇంకో గ్రాన్యూల్స్ కూడా ఫామ్ చేస్తుంది, మెయిన్గా కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్. ఇవి ప్రోటీన్స్ అన్నమాట, ఫార్మింగ్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. కెరాటోహైలిన్, కెరాటిన్ అంటే ప్రోటీన్ కదా, సేమ్ కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్ లో కూడా మెయిన్ ప్రోటీన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. లెమెల్లార్ గ్రాన్యూల్స్, ఎల్ ఫర్ లెమెల్లార్, ఎల్ ఫర్ లిపిడ్స్, లిపిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ కంట్రిబ్యూట్స్ టు లిపిడ్ ఎన్వలప్. కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్. ఇక్కడ మీకు కార్నిఫైడ్ అనే పదం ఉంటే చాలు, స్ట్రేటమ్ కార్నియంలో చూసేదే అని ఫిక్స్ అయిపోండి. కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ కానీ, కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్ కానీ. మెయిన్గా లెమెల్లార్ గ్రాన్యూల్స్ గ్రాన్యులర్ లేయర్, కార్నియం లేయర్ ఇంటర్ఫేస్ లో ప్లాస్మా మెంబ్రెన్స్ తో ఫ్యూజ్ అయ్యి ఇట్ విల్ డిశ్చార్జ్ ఇట్స్ లిపిడ్స్ ఇంటూ ఇంటర్సెల్యులర్ స్పేస్, ఫార్మింగ్ హైడ్రోఫోబిక్ లేయర్. హైడ్రోఫోబిక్ అంటే ఫియర్ ఆఫ్ వాటర్, వాటర్ని అస్సలు అలో చేయదు, లోపల మన బాడీ నుంచి బయటికి పంపిది అనమాట. కాల్డ్ కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్. మెయిన్గా ఏముంటుంది దీంట్లో, అసైల్ సెరామైడ్స్. అందుకే మనం అటోపిక్ డర్మటైటిస్ పేషెంట్స్ కి సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇస్తాం. ఎందుకు, టు కంపెన్సేట్ దిస్ ఫంక్షన్ ఆఫ్ లిపిడ్ ఎన్వలప్. ఒకవేళ ఈ లిపిడ్ ఎన్వలప్ ఫామ్ అవ్వడానికి లిపిడ్ ట్రాన్స్పోర్టర్స్ అవసరం పడతాయి, అవి డిఫెక్టివ్ అయితే లైక్ ABCA12 ట్రాన్స్పోర్టర్ డిఫెక్ట్, ఇట్ విల్ లీడ్ టు జీనోడర్మటోసిస్, హార్లెక్విన్ ఇక్థయోసిస్, వెరీ ఫేటల్ డిసీజ్ హార్లెక్విన్ ఇక్థయోసిస్. ఈ డిసీజ్ దేనికి సంబంధించింది, ఇప్పుడు కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్ కి సంబంధించింది. ఈ లిపిడ్స్ యాడ్ నుంచి వస్తుంది, ఓడ్లాండ్ బాడీస్ నుంచి. సో హార్లెక్విన్ ఇక్థయోసిస్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది లిపిడ్ ఎన్వలప్, లిపిడ్స్, ఓడ్లాండ్ బాడీస్. మెయిన్ డిఫెక్ట్ ఏంటి, ABCA12. ఇప్పుడు లెమెల్లర్ గ్రాన్యూల్స్ అయిపోయింది. నెక్స్ట్ కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్ ఫార్మింగ్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. ఎక్కడ, స్ట్రేటమ్ కార్నియంలో. ఇప్పుడు గ్రాన్యులర్ లేయర్లో ఉన్న సెల్స్ చాలా గ్రాన్యూల్స్ ని మెయింటైన్ చేస్తుంది, వాటితో అలానే స్ట్రేటమ్ కార్నియంకి వెళ్ళి ఈ గ్రాన్యూల్స్ ద్వారా హైలీ ఇన్సాల్యుబుల్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ ని ఫామ్ చేస్తుంది స్ట్రేటమ్ కార్నియంలో.
కంటైన్స్ ప్రోటీన్స్ క్రాస్ లింక్డ్ బై ట్రాన్స్గ్లూటామినేస్ 1. ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ట్రాన్స్గ్లూటామినేస్ 1 అనే ఎంజైమ్ ద్వారా ఒకదానికొకటి క్రాస్ లింక్ అయి డీప్ టు ద ప్లాస్మా మెంబ్రెయిన్ మొత్తం కింద ఒక హైలీ ఇన్సాల్యుబుల్ ఎన్వలప్ ఫామ్ చేస్తుంది. అదే కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. కార్నిఫైడ్ అంటే స్ట్రేటమ్ కార్నియం లేయర్ లో ఉన్న సెల్. ఏవేవి ఆ ప్రోటీన్స్ ఆల్రెడీ చెప్పాను. కెరాటో హైలిన్ గ్రాన్యూల్స్ ఫార్మ్స్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. కెరాటో హైలిన్ గ్రాన్యూల్స్ లో ఏమేమి ఉంటాయి ఆల్రెడీ ఒకటి చూసాం మనం, ఫిలాగ్రిన్ ఫిలమెంట్ అగ్రిగేటింగ్ ప్రోటీన్. అది స్ట్రేటమ్ కార్నియం వరకు రాకుండా గ్రాన్యులర్ లేయర్ లోనే మాయమైపోద్ది. స్ట్రేటమ్ కార్నియం వచ్చేసరికి ఫిలాగ్రిన్ డిఫరెంట్ పీసులుగా ఫామ్ అయి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ అయిపోద్ది. ఇక్కడ కెరాటో హైలిన్ గ్రాన్యూల్స్ లోరిక్రిన్, ఇన్వల్యూక్రిన్, స్మాల్ ప్రొలిన్ రిచ్ ఫ్యామిలీ కంటైనింగ్ కార్నిఫిన్, పాన్ కార్నులిన్, ఇవన్నీ కూడా కెరాటో హైలిన్ గ్రాన్యూల్స్ మెయిన్ గా సెల్ ఎన్వలప్ ఫామ్ చేయడానికి. నెక్స్ట్ ప్లేకిన్స్, ఎన్వోప్లేకిన్, పెరిప్లేకిన్. ఎన్వో అండ్ పెరిప్లేకిన్స్ ఈ రెండింటిని మనం స్ట్రేటమ్ కార్నియం లేయర్ లో మాత్రమే చూస్తాం. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద లేయర్స్ అన్నిట్లో డెస్మోప్లేకిన్ చూస్తాం. కెరాటిన్స్ అండ్ అదర్ డెస్మోజోమల్ ప్రోటీన్స్. ఇన్ని రకాల ప్రోటీన్స్ అన్ని కలిసి ట్రాన్స్గ్లూటామినేస్ 1 ద్వారా ఒకదానికొకటి క్రాస్ లింక్ అయ్యి హైలీ ఇన్సాల్యుబుల్ ఎన్వలప్ ఫామ్ చేస్తుంది స్ట్రేటమ్ కార్నియంలో. దాన్నే మనం కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ అని అంటాం. ఒకవేళ ట్రాన్స్గ్లూటామినేస్ 1 కనుక డిఫెక్టివ్ గా ఉంటే ఇట్ విల్ లీడ్ టు లెమెల్లార్ ఇక్థియోసిస్. హార్లెక్విన్ ఇక్థియోసిస్ తో కంపేర్ చేస్తే ఇదంతా ఫేటల్ కాదు, నార్మల్ లైఫ్ స్పానే బతికేయచ్చు పేషెంట్స్, లెమెల్లార్ ఇక్థియోసిస్ పేషెంట్స్. అల్టిమేట్ గా ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ కెరాటినైజేషన్ ఏంటి? ఏ డెడ్ కార్నియోసైట్ విచ్ ఈస్ షెడ్ అండ్ రీప్లేస్డ్ బై న్యూ వన్స్ కంటిన్యూస్లీ. ఏది కూడా పర్మనెంట్ కాదు, ఏదన్నా పోతే దాన్ని రీప్లేస్ చేయడానికి వెనకాలే కొత్త సెల్స్ ఫామ్ అయి ఉంటుంది రెడీగా. ఇక్కడ ఈ డెడ్ సెల్స్ లో ఏముంటది? కార్నిఫైడ్ ఎన్వలప్ ప్యాక్డ్ విత్ కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. దీన్ని బ్రిక్ తో కంపేర్ చేశారనమాట. బ్రిక్ ఎంత గట్టిగా ఉంటుంది, సేమ్ ఈ కార్నియోసైట్ కూడా గట్టిగా ప్రోటీన్ ఎన్వలప్ తో ఉంటుంది అనమాట బ్రిక్ లాగా. సరౌండెడ్ బై లిపిడ్ ఎన్వలప్. లిపిడ్స్ చూసాం కదా, ఓడ్లాండ్ బాడీస్ ప్లాస్మాతో ఫ్యూజ్ అయ్యి లిపిడ్స్ అన్నిటిని ఇంట్రాసెల్యులర్ స్పేస్ లో డిశ్చార్జ్ చేసి దాన్ని మోటార్ తో కంపేర్ చేశారు. కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్, కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్, ఈ రెండు కలిసి అన్ ఎఫెక్టివ్ బేరియర్ ఫామ్ చేస్తుంది. ఈ లేయరే డెడ్ లేయర్ స్ట్రేటమ్ కార్నియం. ఈ డెడ్ లేయర్ లోకి రావాలంటే న్యూక్లియస్ ని వదిలేసుకొని సెల్ చచ్చిపోవాలన్నమాట, డెడ్ సెల్ అయిపోవాలి. ఆ డెడ్ సెల్ న్యాచురల్ గానే షెడ్ ఆఫ్ అయిపోతూ వస్తుంది మన కంటికి కనిపించకుండానే. అదే కెరాటినైజేషన్ యొక్క ఎండ్ రిజల్ట్. కెరాటినైజేషన్ ఒక్కసారి ఫామ్ అయిందంటే ఎఫెక్టివ్ బేరియర్ ఫామ్ అయిపోయినట్టే. ఒక్కసారి ఎఫెక్టివ్ బేరియర్ ఫామ్ అయితే దాని చుట్టూ ఉన్న పెరిడర్మ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లో షెడ్ ఆఫ్ అయిపోతుందని లాస్ట్ టాపిక్ లో చెప్పాను. 24 వీక్స్ అప్పుడు ఈ కెరాటినైజేషన్ కంప్లీట్ అవుతుంది. కానీ 24 వీక్స్ నుంచి ఎంటైర్ లైఫ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొత్త సెల్ ఫామ్ అవడం, ఓల్డ్ సెల్ షెడ్ ఆఫ్ అయిపోవడం, కొత్త సెల్ ఫామ్ అవడం, ఈ టర్న్ ఓవర్ జరుగుతూనే ఉంటుంది. ఒక ఎపిడర్మల్ టర్న్ ఓవర్ టైం ఎంత? నార్మల్ స్కిన్ లో అయితే 52 to 75 days. అదే సోరియాసిస్ పేషెంట్స్ కి టర్న్ ఓవర్ చాలా తక్కువ అనమాట, 3 to 7 days మాత్రమే. ఇంత తక్కువ టైంలోనే మల్టిపుల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఓల్డ్ సెల్స్ ని పైకి పుష్ చేస్తూనే ఉంటుంది. వాటికి సరైన టైం ఇవ్వదు. కొంచెంసేపు స్పైనస్ లేయర్ లో, కొంచెంసేపు గ్రాన్యులర్ లేయర్ లో ఉండనీయకుండా పుష్ చేసి న్యూక్లియస్ ని లూజ్ అయ్యే టైం ఇవ్వకుండా, న్యూక్లియస్ ని లూజ్ అయ్యి కార్నియోసైట్ గా మారాలి కదా డెడ్ సెల్ గా, కానీ ఆ టైం కూడా ఇవ్వకుండా విత్ న్యూక్లియస్ స్ట్రేటమ్ కార్నియంలోకి సెల్ ఎంటర్ అయిపోతుంది. Presence of nucleus in stratum corneum is called parakeratosis. నార్మల్ గా నెంబర్ ఆఫ్ సెల్స్ మన సెల్ సర్ఫేస్ ని షెడ్ ఆఫ్ అవుతూ ఉంటది, న్యూ సెల్స్ వస్తుంటాయి, మన కంటికి కనిపించదు. కానీ సోరియాసిస్ లో 3 to 7 days లో కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యి షెడ్ అవుతూ ఉంటది అనమాట. అది మనకు కంటికి కనిపిస్తుంది. విజిబుల్ ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ స్ట్రేటమ్ కార్నియం ఈస్ కాల్డ్ స్కేలింగ్. ఎలాంటి స్కేల్స్ చూస్తాం సోరియాసిస్ పేషెంట్స్ లో? సిల్వరీ వైట్ స్కేల్స్. సో దిస్ ఇక్కడితో మన జర్నీ ఆఫ్ ఏ కెరాటినోసైట్ ఫ్రమ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ స్ట్రేటమ్ బేసల్ లేయర్ నుంచి ఇట్స్ జర్నీ త్రూ వేరియస్ లేయర్స్ అండ్ అల్టిమేట్ గా ఒక డెడ్
కార్నియోసైట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్రిక్, compacted, packed with full of keratin proteins, envoplakin, periplakin, keratohyalin granules, ఒక బ్రిక్ మోటార్ లేయర్ వరకు కెరాటినోసైట్ జర్నీయే కెరాటినైజేషన్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విదాన్య.